కృష్ణా జిల్లాలో తరగటూరులో ఈ పని మొదలుపెట్టాము. ఒకే ఊరిలో 10 మంది గర్భిణీలకి ఈ కుల్లాకర్ రైసు ఈ వెన్న పెడుతున్నాము. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి పిల్లలు పుట్టబోతున్నారో ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ముందే వాళ్ళకి చెబుతున్నాం. ఇలా తల్లులకి 3 నెలలు అయింది మొదలుపెట్టి నాగసముద్రంలో ఆల్రెడీ ఒక పాప పుట్టింది. 2 కేజీల 750 గ్రాములు ఉన్నారు. సాధారణ కాన్పు అయింది. పిల్లలు చాలా తేజవంతంగా ఉన్నారు. ఈ బెనిఫిట్ పొందుతూ వల్ల ఒక ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. అలాగే మా అమ్మ తాత నాయనమ్మ తాత 6గురిని ప్రభావితం చేస్తే వారసుడు ఇంట్లో పుట్టాడు, ఎంత గొప్పగా ఉన్నాడంటే దీని వెనక ఆవు ఉన్నదని గ్రహిస్తే ఇంటికి ఆవులు వస్తాయి అనేది ఒక కారణంతో ఇలాంటి పని మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము 2 రాష్ట్రాల్లో. ఇది ఒక మహిళకి మనం ఇవ్వటానికి ఈ విధంగా చేస్తే 3 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఇంతే రక్తహీనతో బాధపడుతున్నారు. గ్రామాల్లో తినటానికి ఏమీ సరైన ఆహారాలు లేవు, నిరుపేదలు వీళ్ళు. ఈ విధంగా మనం ప్రతి నెల ఒక 10 మందికి చేస్తే ఆవుల సంఖ్య పెంచటానికి ఇది ఒక మాధ్యమం కింద మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఆలోచనలో మీలో ఎవరికైనా ఉంటే దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అనేది నేను చెప్పగలుగుతాను.